అంటే నేను అమ్మ మీద చిరాకు పడ్డం తప్పంటారు. అదే కదా చెప్తున్నాను, ముమ్మాటికి తప్పే. నువ్వు అలా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. నాకు తన మీద కోపం ఉందని నువ్వు కూడా తన మీద కోపం చూపించడం కరెక్ట్ కాదు. మరి ఇదే కదా నాన్న అమ్మ చేసింది కూడా. మీరు అమ్మని మాత్రం తప్పుపడుతున్నారు. అక్క మీద కోపంతో మీరు తన్ని ద్వేషిస్తున్నారు. తన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా మీరు విరుచుకుపడుతున్నారు. మీరు అక్కని ద్వేషిస్తున్నారు కాబట్టి మేమందరం అక్కని ద్వేషించాలి, అక్క మాటెత్తకూడదు, అక్క గురించి అస్సలు పట్టించుకోకూడదని, మీతో పాటు మేము అక్కని దూరం పెట్టాలి అని మీరు కోరుకుంటున్నారు. మీరు కోప్పడుతున్నారు కాబట్టి మేము అక్క మీద కోపం చూపించాలి. మీరు కోరుకున్నట్టే కదా నేను నడుచుకుంటున్నాను. మీరు ద్వేషించే మనిషిని నేను ద్వేషిస్తున్నాను.